హలో 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 సార్. ఏం లేదు, ఇప్పుడు నేను మీకు విజువల్ చూపిస్తాను, అది ఎక్కడుందో చెప్పగలుగుతారా? ఈ బ్రిడ్జి 2009లో మొదలుపెట్టి 2024లో ఓపెన్ అయినటువంటి మొత్తం వారధి. ఎంత బాగా వేశారో, చాలా బాగా వేశారు. కొత్త బ్రిడ్జి అంతా బాగుంది. కాకపోతే బ్రిడ్జి దిగిన తర్వాత కింద రోడ్డే ఆ 2009లో అయిపోయింది. ఇప్పుడు బయట తెలియదు సార్. దానివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ వస్తుందంటే నేను చెప్పడం మీరు చూడండి ఒకసారి. అది సార్ ప్రాబ్లము. ఆ భానుగుడి నుంచి వచ్చేటటువంటి బ్రిడ్జ్ ఎక్కుతాడో తెలీదు. ఈ శారదాదేవి గుడి జీపీటీ నుంచి వచ్చి వాడు రైట్ తిరుగుతాడో లెఫ్ట్ తిరుగుతాడో, లేదంటే బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటటువంటి వాడు స్ట్రైట్ గా వెళ్ళిపోతాడో లెఫ్ట్ తిరుగుతాడో తెలియని కన్ఫ్యూజన్ లో గుద్దేసుకుంటున్నారు సార్. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మన ఫ్రెండ్లీ పోలీస్ బాబాయ్ని ఎవరైనా ఒకళ్ళని అక్కడ పెడితే కొద్దిగా కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. లేదనుకుంటే ఒక రౌండ్ చట్టం పెట్టారనుకోండి, అక్కడి నుంచి తిరిగి రైట్ గో లెఫ్ట్ గో స్ట్రైట్ గో వెళ్ళడానికి ట్రై చేస్తారు సార్. కొద్దిగా అలాంటి సౌకర్యం కల్పించమని నేను కాదు, జనం అడుగుతున్నారు సార్. ఆ గతుకుల రోడ్డు మీద నుంచి వెళ్తున్నటువంటి జనాలు, అరే కాకినాడలో అన్ని వచ్చాయి, ఐనాక్స్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, కాకపోతే వండర్ ల్యాండ్ లేదు, వాటర్ ల్యాండ్ లేదు, అది కూడా వచ్చిందా అని ఫీల్ అవుతున్నారు సార్. అసలు ఈ గతుకుల రోడ్డు మన కమిషనర్ గారి ఆఫీస్ కొంచెం దగ్గరలోనే ఉంది సార్. కళ్ళు మూసుకుని 100 అడుగులు ఎత్తే ఆ రోడ్డు వచ్చేది. కాబట్టి కమిషనర్ గారు, మన ఆఫీస్ కూడా దగ్గరలోనే ఉంది, మీరు అదే రోడ్డు మీద నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు కాబట్టి కొంచెం పట్టించుకోండి సార్. హలో 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 సార్.